హలో, బాగున్నారండి అందరూ? అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం పెసరపప్పుతో నలుగు పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా పెసరపప్పుని తీసుకుని మిక్సీలో దాన్ని మిక్స్ చేసుకోవాలండి. దానికి పసుపు, ఆయిల్ యాడ్ చేసుకుని మనం స్కిన్కి ఎక్కడ నల్లగా ఉంటే అక్కడ కూడా రాసుకోవచ్చు. మొహానికి కూడా చేతులకి రాసుకుంటే మరి ట్యానింగ్ అది పోతుందండి. అది ఏ విధంగా చేసుకోవాలంటే ఇది మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ మనం. తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ పదార్థాలని తీసుకున్నాం కదండి. పెసరపప్పు అది పచ్చిది పెసరపప్పు అండి. ఇది పెసరపప్పు మిక్స్ చేసామండి మెత్తగా, మరీ గెత్తగా కాకుండా మరి కొంచెం గరుకుగా చేసుకుంటే మంచిది. బాడీస్ మీద రబ్ చేసినప్పుడు మంచిగా ఉంటుందండి. ఈ విధంగా పెసరపప్పు, పసుపు, ఆయిల్, నిమ్మ ఈ మూడు మనం యాడ్ చేస్తామండి. ఇప్పుడు యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో ఆల్రెడీ నేను నిమ్మకాయ బద్ద ఒకటి పిండానండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం వాటర్ వేసి మనం రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకుంటే మంచిగా స్కిన్ గ్లో అవుతూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు స్నానం చేసే ముందు ఈ విధంగా రబ్ చేసుకోవాలండి. ఈ విధంగా రబ్ చేసుకుంటే మరి పసుపు నుండి మనకి పసుపు యాంటీబయాటిక్ కదండి. పసుపు వేయడం వల్ల మనకి బాడీలో యాంటీబయాటిక్ అండి, ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇదే విధంగా కొద్దిగా గానుగ నూనె కూడా యాడ్ చేసుకున్నాం మనం. తర్వాత నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నామండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పసుపు నుండి మనకి ఏమవుతుందంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు రావండి. అంతేకాకుండా బాడీ కూడా స్కిన్ కూడా అందంగా ఉంటుంది. ముటిమలు మచ్చలు రావండి. ఈ విధంగా దీన్ని మనం వాటర్తో కలిపి చేసుకోవడం వల్ల చర్మం మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోతాయి అన్నమాట. అంతేవిధంగా ట్యానింగ్ అంటే ఎండలో తిరగడం వల్ల ఏర్పడిన బ్లాక్గా అయిపోతాం కదండి. అటువంటప్పుడు ట్యానింగ్ అంటారు దాన్ని. ట్యానింగ్ లేకుండా సహజ స్క్రబ్బర్గా అంటే న్యాచురల్ స్క్రబ్బర్ అంటే రబ్ చేస్తాం కదండి, దాన్ని స్క్రబ్బర్ అంటాం. తోముకునేది అనమాట స్క్రబ్బర్ అంటే. కాబట్టి ఇది న్యాచురల్ స్క్రబ్బర్గా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మనం ఇందులో పెసరపప్పు కూడా వేసామండి. దాన్ని మిక్స్ చేసి ఇది ఏంటంటే బాడీకి గరుకుగా ఉండడం వల్ల ఇది మృతకణాలు అవి త్వరగా పోవడానికి ఉపయోగపడుతుంది. ఇది పెసరపప్పు కూడా వరిపిండి వేయొచ్చు అండి, పెసరపిండి వేయచ్చు. తర్వాత బాదంచాలు అవి కూడా తయారు చేసుకునే వాళ్ళు తయారు చేసుకుంటారండి. మనం ఏమీ లేనప్పుడు వెంటనే ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు అనమాట అండి. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ వేయడం వల్ల స్కిన్ మృదువుగా ఉంటుందండి. సహజం న్యాచురల్గా ఉండడానికి కాబట్టి ఉపయోగపడుతుంది. మృతకణాలు అవి మరి పోవడానికి రబ్ చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ కూడా సహజంగా న్యాచురల్గా స్కిన్ ఉండడానికి సహాయపడుతుంది. మరి నిమ్మలో సి విటమిన్ ఉంటుందండి. బాడీకి సహజంగా మరి అది విటమిన్ సి వల్ల అది న్యాచురల్ గ్లో రావడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా మనకు కావాలితే విటమిన్ ఈ కూడా వేసుకోవచ్చండి. ఈ కూడా మరి బాడీ మెరవడానికి అది కూడా విటమిన్ ఈ ఆయిలీగా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. విటమిన్ ఈ కూడా నా దగ్గర ఉంది, వేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మన బాడీకి సహజంగా కావాల్సిన స్కిన్కి మరి గ్లో రావాలి. పైకి కనిపించేది స్కిన్ ఏనండి. లోపల ఎంత ఎలాగున్నా లోపల అనేక అవయవాలు అనేక పార్ట్స్ ఉన్నాయి. కానీ అన్నిటికీ మనకి ఎవరు కనిపించదు. కానీ పైకి కనిపించేది ఒకటి స్కిన్ మాత్రమే. పైనుంచి కింద వరకు కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుందండి స్కిన్. కాబట్టి ఈ స్కిన్ న్యాచురల్గా ఆరోగ్యంగా ఉండాలండి. ఎక్కడ గజ్జి, తామర, కురుపులు ఎటువంటివి రాకుండా సహజంగా ఉండాలంటే మనం అప్పుడప్పుడు నలుగు పెట్టుకోవాలండి. మన చిన్నప్పుడు మన అమ్మలు కూడా మనకి మరి ప్రతి వారము తలస్నానం కుంకుళ్ళతో తలస్నానం చేయించి నలుగు పెట్టించేవారు. నలుగు పెట్టి తలస్నానం చేసుకునేవాళ్ళు. కాబట్టి మనం ఇంత ఆరోగ్యంగా ఇంత అందంగా స్కిన్ ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. మరి మనల్ని అందరూ అడుగుతుంటారు, తెల్లగొన్న వాళ్ళైనా ఎవరినైనా స్కిన్ అందంగా ఉంటే ఏం రాసుకుంటున్నారు అని అడుగుతారు. కాబట్టి
కెమికల్స్ కంటే ముందు ఆరోగ్యంగా న్యాచురల్గా వచ్చిన ఇటువంటి మరి యొక్క సున్నిపిండి లేకపోతే దీంట్లో గులాబీ రేకులు కూడా వేసుకుని చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల రోజ్ వాటర్ ఏదంటే రోజ్ వాటర్ ఈ విటమిన్ క్యాప్సూల్స్ వేసుకుని మనం నలుగు పెట్టుకోవడమేనండి. ఈ విధంగా చేయడం వల్ల బాడీ మంచిగా స్కిన్ మెరుస్తూ ఉంటుంది. ఈ విధంగా మరి చేయడం చాలా ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్యాప్సూల్స్ని కూడా ఇందులో యాడ్ చేద్దామండి. విటమిన్ ఈ వల్ల మనకి ఇందులోంచి విటమిన్ ఈ ట్యాబ్లెట్ తీయడం జరిగింది. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ మనకి మెడికల్ షాప్లో దొరికితే లేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయొచ్చండి. ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ని ఇందులో వేయడం వల్ల ఏమవుతుందంటే జుట్టు కూడా పెరుగుతుందండి. విటమిన్ ఈ మరి జుట్టుకు కూడా వాడతారు, చర్మానికి కూడా, చర్మం స్కిన్ గ్లో పెరగడానికి ఉపయోగపడుతుంది. మంచిగా ఆరోగ్యంగా చర్మం ఉండడానికి విటమిన్ ఈ అంటే ఆయిల్ నుంచి ఒక రకమైన ఆయిల్ మాట అండి. ఆయిల్ అన్నింటిలో ఎక్కువ విటమిన్ ఈ ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మనం యాడ్ చేసేది రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ కూడా మనం తీసుకుని రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. రోజ్ వాటర్ కూడా మనం కొద్దిగా యాడ్ చేస్తే బాడీ మంచిగా రోజ్ స్మెల్ వస్తుందండి. అంత రోజ్ వాటర్ అంటే రోజెస్ నుంచి తయారు చేసింది కాబట్టి రోజ్ వాటర్ని కూడా వేసి మనం మొహంకి ఎండలో అది తిరిగినప్పుడు లేకపోతే మామూలుగా పిల్లలు యవ్వనంగా ఉండే పిల్లలు మంచిగా అందంగా స్కిన్ రావాలని ఆశపడతారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగా దీన్ని మొహానికి రాసుకుంటే ఎంతో అందంగా ఉంటుందన్నమాట. దీన్ని స్నానం చేసే ముందు నలుగులు పెట్టుకుని మనం చేతులు మోచేతులు కాళ్ళకు కూడా రాసుకోవాలండి. ఎవరి కాళ్ళు అయితే అందంగా ఉంటాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. మరి అంతా ఉంటారు. కాళ్ళు కూడా మెయిన్ అండి. కాళ్ళు గోర్లు అన్నీ కూడా పార్ట్స్ అన్ని అవయవాలు మనం అందంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా యవనస్తులైన పిల్లలకు కూడా మరి పెళ్లి కాని పిల్లలు అందరూ కూడా అందంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అటువంటి వారు అందరూ ఈ విధంగా తయారు చేసుకుని నలుగు పిండి మొహానికి పెట్టుకున్నట్లయితే కనీసం వీక్లీ 2 times అన్నా ఇలా చేస్తూ ఉంటే, సమ్మర్ కదండి, సెలవుల్లో పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి నలుగు పెట్టుకుని మరి మంచిగా ఉండాలని, మొహం కూడా ఫేస్ అందంగా గ్లోగా తయారవుతుందండి ఈ విధంగా చేయడం వల్ల. కాబట్టి ఈ విధంగా నలుగు పెట్టుకోవాలని, మంచిగా అందంగా తయారవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.